హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకధార సిల్క్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని, అందరూ హ్యాపీగా బిజినెస్ చేసుకోవాలని, బిజినెస్‌లో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అనంటే, ఈ వీడియో చేయడానికి ఫస్ట్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా హోల్‌సేలర్స్, రిటైలర్స్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు మన హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్నటువంటి 700+ మెంబర్స్, అలాగే మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో థంబ్‌నెయిల్ మీరు చూస్తేనే వీడియో కోసం మీకు కొంత క్లారిటీ వచ్చే ఉంటుంది. కానీ పూర్తిగా క్లారిటీ రావాలి అనంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. 700 మందిని మోసం చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ 100 మందికి పైగా మోసపోయారు, మోసం చేశారు. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసపోయారు? అసలు ఏం జరిగింది? పూర్తిగా తెలుసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత హోల్‌సేల్ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. హోల్‌సేల్ గ్రూప్ పెట్టిన తర్వాత మనం ఎవరి నంబర్స్ కూడా మనం తీసుకొని మనంగా యాడ్ చేయలేదు. లింక్ అనేది ఉంది. ఆ లింక్ మనం డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన శారీస్ కలెక్షన్స్ నచ్చినట్లయితే వాళ్ళని ఆ లింక్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అవ్వమని చెప్పాం. అలాగే జాయిన్ అయ్యారు. 700 మెంబర్స్ ప్లస్ మనకిప్పుడు హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్నారు. మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 మంతే అయ్యింది. 1 మంత్, 2 మంత్స్ లోపే అవుతుంది. అంతకు మించి కూడా కాలేదు. అయితే ఈ హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్న 700+లో ఒక ఇద్దరు ముగ్గురు ఆ గ్రూప్‌లో ఉన్న 700 మందిని కూడా మోసం చేయాలని చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లియర్‌గా నేను చెప్తాను. మనం హోల్‌సేల్ గ్రూప్ ఉంది మనకి. ఆ గ్రూప్‌లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోల్‌సేల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పి లింక్ మాత్రం మనం యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేసి వదిలేసాము. నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంతే. మనం ఎవరి నంబర్స్ కూడా తీసుకొని మనం జాయిన్ చెయ్యట్లేదు. మనముగా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం జాయిన్ చేయలేదు ఇప్పటి వరకు. లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అయితే ఇందులో మన గ్రూప్‌లో 700+ ఉన్నారు గదా! ఈ 700 మందిలోనూ ఒకరిద్దరు ఏం చేశారంటే, ఒక గ్రూప్‌ని క్రియేట్ చేశారు వాళ్ళు. గ్రూప్‌ని క్రియేట్ చేసి ఈ 700 మందిలో నంబర్స్‌ని తీసుకొని, ఆ నంబర్స్‌ని వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఆ గ్రూప్‌లో యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అందులో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఆ అమ్మాయి ఏమని ఆప్షన్ ఇచ్చిందంటే, మీరు మీ దగ్గర ఏ శారీస్ మిగిలున్నా కూడా ఈ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నారట. తర్వాత ప్రైజెస్ తక్కువకిస్తాము, తక్కువ పెడుతున్నాము అని చెప్తున్నారంట. మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరినైనా కూడా మీరు యాడ్ చేయొచ్చు ఈ గ్రూప్‌లో అని చెప్తున్నారంట. మన హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే, యమున గారే మరొక గ్రూప్ పెట్టారేమో అని అనుకున్నారంట వాళ్ళు. అనుకోని వాళ్ళు ఆ గ్రూప్‌లో ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళని క్వెషన్ చేశారంట. మా నంబర్ మీకెలా వచ్చింది అని చెప్పి. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ స్క్రీన్ షాట్స్ కూడా నా దగ్గరున్నాయి. వాళ్ళు నాకు మెసేజెస్ చేసిన, మన కస్టమర్స్ మనకి మెసేజ్ చేసినటువంటి ప్రూఫ్స్ కూడా నా దగ్గరున్నాయి. అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ఒక 2 కలెక్షన్స్ మనల్ని మన కస్టమర్స్ అడిగారు. అయితే ఫస్ట్ తీసుకున్నారు. అవి సేల్ అయిపోయినియి. ఇంకొంతమంది అలాంటివి కావాలని అడుగుతున్నారని చెప్పి మనల్ని అడిగారు. మనమేమో అవి అయిపోయాయని చెప్పి సోల్డ్ ఔట్ చెప్పాం వాళ్ళకి. సోల్డ్ ఔట్ చెప్పగానే, సరే ఇది యమునగర్ గ్రూపే కదా అని చెప్పి ఆ గ్రూప్‌లో ఆ ఫోటోస్ చూసి వీళ్ళు వెంటనే ఆ గ్రూప్‌లో ఈ శారీస్ మాకు కావాలి అని చెప్పి ఆర్డర్ పెట్టారంట. ఆర్డర్ పెట్టేసరికి ఆ శారీస్ వెళ్ళాయి వాళ్ళకి. మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి ఆ శారీస్ వెళ్ళాయి. కానీ ఆ శారీస్‌ని ఒక్కరు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదంట. ముందున్న శారీకి, ఈ శారీకి చాలా డిఫరెన్స్ ఉంది. క్లాత్ చూడు ఎలా ఉందో, క్వాలిటీ అసలేం లేదు. మాకొద్దు అని చెప్పారంట. ఆ అమ్మాయి అక్కడ మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంట. రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. "అక్క మీది ఇలా వేరే గ్రూప్ ఉంది కదక్క. అందులో నేను ఇలా శారీస్ నేను పెట్టాను" అనేసంటే నేను షాక్ అయ్యానన్నమాట.
మాది వేరే గ్రూప్ ఏంటమ్మా, ఓన్లీ కనకదార సిల్క్స్ ఒక్కటే ఉంది మనకి, ఇంక వేరే గ్రూప్స్ అంటూ ఏమీ లేవు అనేసి అంటే, అదేంటక్క మీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ అక్కడున్నారు. మీ గ్రూప్‌లో ఉన్న నంబర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయక్క. మన గ్రూపే ఏమో అనుకున్నాను నేను. అందుకనే ఇక్కడ సోల్డ్ ఔట్ అనగానే అక్కడ పిక్స్ ఉన్నాయని చెప్పి నేను అడిగాను. ఆళ్ళిచ్చారు. అందులోనూ మనకన్నా 25, 30 రూపీస్ తక్కువకిచ్చారంట శారీ. అది చూడండి వాళ్ళ ప్లాన్ చూడండి ఒకసారి. ఆ శారీస్ ఇప్పుడు అసలు క్వాలిటీ లేవక్క. జాడుగా ఉంది. క్లాత్ అంతా కూడాను అస్సలు ఏమైనా సరే శారీ బాగలేదు. ఆ శారీస్ ఇప్పుడేమో మన కస్టమర్స్ వద్దంటున్నారు. సేమ్ తీసుకొస్తానంటే తీసుకురండి. లేదంటే వద్దు అని అంటున్నారు. ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదక్క. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. అసలు ఏ గ్రూప్ అమ్మా? నువ్వెక్కడ పెట్టావో అవన్నీ నాకు పెట్టు ఒకసారి అని చెప్తే, ఆ అమ్మాయి వాళ్ళతో చేసిన మెసేజెస్, ఆ గ్రూప్‌లో ఉన్న స్క్రీన్ షాట్‌లతో సహా నాకు పెట్టింది. మన టీమ్ మెంబర్స్ ఒక 3 మెంబర్స్‌ని ఆ గ్రూప్‌లో వాళ్ళకి తెలియకుండా నేను జాయిన్ అవ్వమని చెప్పాను. వాళ్ళు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అప్పుడు అసలు రంగు బయటపడింది. ఏంటంటారా? చెప్తాను చూడండి. ఆ గ్రూప్‌లో జెంట్స్ చాలా మందున్నారు. మన గ్రూప్‌లో చూడండి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయే ఉంటుంది. అబ్బాయిలెవ్వరూ ఉండరు. మన గ్రూప్ సెక్యూరిటీ ఉంటుంది. అందులో జెంట్స్ చాలా మందున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శారీస్ పిక్స్ పెడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రైజెస్ పెడుతున్నారు. మా దగ్గర ఇది తక్కువ, ఇది మీ దగ్గర ఎక్కువ ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. క్వాలిటీ ఉండట్లేదు. రెస్పాండ్ అవ్వట్లేదు. మన గ్రూప్ నుంచి నంబర్స్ తీసుకొని అక్కడ యాడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మెసేజెస్ చేశారు. మా నంబర్ మీకు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మన గ్రూపు యమున గారే ఉన్నారు. యమునక్కే చేస్తుంది అని చెప్పి నమ్మకంతో నన్ను నమ్మి ఆ గ్రూప్‌లో ఉన్నారు మన వాళ్ళందరూ కూడాను. అంటే ఇది ఎవరిని మోసం చేస్తుంది ఆ అమ్మాయి? తనకి టాలెంట్ ఉంటే తను సక్సెస్ అవ్వాలనే తనకి కోరిక, ఆశ ఉండేటప్పుడు ఆ సత్తా ఉంటే తను సక్సెస్ చేసుకోగలగాలి. తనకి సక్సెస్ అవ్వాలి అని ఉంటే తను ఓన్ టాలెంట్‌తో అవ్వాలి. ఎదుటి వాళ్ళని కాపీ చేసి కాదు. కనకదార సిల్క్స్‌కి ఇంత ఫేమ్ వచ్చింది. కనకదార సిల్క్స్ నెల రోజుల్లోనే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఎంత సక్సెస్‌గా బిజినెస్ రన్ అవుతుంది. ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. మనము ఏదో చేసేద్దాము అని అనుకుంటే ఎలా అవుతుంది? జెన్యూన్ ఉండాలి కదా! నమ్మాలి కదా కనీసం మనుషులు. మిమ్మల్ని నమ్మి ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు అయినట్లయితే నాకెందుకు మెసేజెస్ చేస్తారు? అక్క మీరున్నారా గ్రూప్‌లో? మన నంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో యాడ్ చేశారు అనుకున్నానక్క అని చెప్పి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది నాకు. నేను గూడా ఇంకా మెసేజెస్ ఇంకా నేను గూడా ఫోటోస్ అవి పెడదాం అనుకుంటున్నానక్క. చాలా మంది ఫోటోస్ పెట్టారంట అందులో శారీస్‌వి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారసలు? మీకు ఓన్ టాలెంట్ ఉంటే, ఓన్ కంటెంట్ ఉంటే మీలో సక్సెస్ అవ్వగలమా అనుకుంటే యూట్యూబ్ వీడియో చేయండి. చేసి మీకు మీరుగా సక్సెస్ అవ్వండి. ఎదుటి వాళ్ళని కాపీ చేసి కాదు. నా దగ్గరున్న ప్రతి పిక్ నేనేదైతే గ్రూప్‌లో పెడతానో ఆ పిక్ వెంటనే అక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. వెంటనే మదీనా నుంచి వాళ్ళు స్క్రాప్ శారీస్ తీసుకురావడము, సెకండ్ క్వాలిటీలు, థర్డ్ క్వాలిటీలు తీసుకురావడము, మేము అక్కడికన్నా ఇక్కడ 30 రూపీస్ తక్కువకి ఇస్తున్నాం అని చెప్పి ఇక్కడ సేల్స్ పెట్టడము. ఏంటది? నువ్వు నా సబ్‌స్క్రైబర్స్‌ని, నా ఫాలోవర్స్‌ని, నా గ్రూప్‌లో ఉన్నటువంటి నా సిస్టర్స్‌తో సమానం వాళ్ళందరూ కూడాను. అక్క అని చెప్పే వాళ్ళు పిలుస్తారు అందరూ నన్ను. వాళ్ళని నువ్వు తీసుకున్నందుకు నాకు బాధ లేదు. కానీ వాళ్ళు మోసం చేస్తున్నావు. అది నాకు బాధ. అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను. 42 శారీస్ మదీనాలో డ్యామేజెస్ శారీస్ వస్తే ఎవరో తెలియని అమ్మాయి నాకు మెసేజ్ చేస్తేనే నేను రెస్పాండ్ అయ్యి సైబర్ క్రైమ్ పెడతానని చెప్పి బెదిరించి మరి ఆ అమ్మాయికి అమౌంట్ రిఫండ్ చేయించాను. మదీనా నుంచి. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మంత్స్ అవుతుంది ఒక అమ్మాయి అమెరికా వెళ్తానని చెప్పి ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టి. 2 మంత్స్ అయిపోయింది. ఆ అమ్మాయి అమెరికా కూడా వెళ్ళిపోయింది గానీ వాళ్ళకి ఆ ఫ్రాక్స్ అనేవి ఇప్పటికి కూడా వెళ్ళలేదు. వాళ్ళకి కూడా మనం ఫోన్‌లు చేసి మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఐటెమ్ వాళ్ళకి పంపించాం. 9,000 అవి. ఆ ఫ్రాక్స్ 3. ఎవరెవరికో జరిగే వాటికే నేను అడ్డుపడతాను కదా! నా ఫాలోవర్స్‌కి, నా సబ్‌స్క్రైబర్స్‌కి నువ్వు అన్యాయం చేయాలనుకుంటే నేనెలా ఊరుకుంటాననుకుంటున్నావు నువ్వు? నీ యూట్యూబ్ ఐడీ నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు రీసెంట్‌గా స్టార్ట్ చేసావు ఛానెల్. అంత ఈజీగా సోషల్ మీడియాలో యమునక్క ఉంది అని మాత్రం అనుకోకండి. నేనన్నీ గమనిస్తూనే ఉంటాను. చాలా తప్పమ్మా.
మీరు జెన్యున్గా చెయ్యండి. మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? లింక్ ఇచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీరుగా జాయిన్ అవ్వండి అని చెప్పాలి. దొంగతనంగా వేరే గ్రూప్స్‌లో నుంచి నంబర్స్ తీసుకొని ఎలా యాడ్ చేస్తావు నువ్వు? కొంచెమైనా సరే నీకు సెన్స్ ఉందా? బుద్ధుందా? గ్రూప్‌లో ఉన్న వాళ్ళు చాలా జెన్యూన్‌గా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు. అసలు గ్రూప్ పెట్టడంలో అందులో ఇచ్చిన ఆప్షన్ చూసారా మీరు? ఎవ్వరమైనా సేల్ చేసుకోండి. అసలు హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింగిల్ శారీ సేల్ చేసుకున్న వాళ్ళు కదాలు. వాళ్ళు హోల్‌సేల్ ప్రైస్‌లో ఎలా ఇస్తారు? అసలు ఈ ఆప్షన్ కరెక్టా? ఇప్పుడు మన గ్రూప్‌లో హోల్‌సేల్ గ్రూప్‌లో హోల్‌సేలర్స్ మనకి 700 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి మన దగ్గర నుంచి హోల్‌సేల్ ప్రైస్‌లో తీసుకొని ఒక 100 200 వేసుకొని సింగిల్ శారీ సేల్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీ దగ్గర మిగిలిపోయిన చీరలన్నీ ఇందులో పెట్టండి. హోల్‌సేల్ ప్రైస్‌లో పెట్టండి అని అంటే వాళ్ళు ఎలా పెడతారు? ఇప్పుడు నా దగ్గర తీసుకున్న 300 శారీకి హోల్‌సేలరు ఆ గ్రూప్‌లో 350 పెట్టిందనుకుందాం. ఇంకెవరో 350కి తీసుకున్నారనుకుందాం. వాళ్ళెంతకి సేల్ చేయాలి? ఇక్కడ ఎంతమంది మోసపోతున్నారు? రిటైలర్స్‌కి ఎంత దెబ్బొస్తుంది? మన హోల్‌సేల్ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోసపోతున్నారు. చాలా జాగ్రత్త. మీకు మీరుగా జాయిన్ అవుతేనే మాత్రమే మీరు గ్రూప్స్‌లో ఉండండి. ఎవరెవరో మీ నంబర్స్ యాడ్ చేశారంటే వెంటనే లెఫ్ట్ అవ్వండి. అందులో జెంట్స్ కూడా ఉన్నారు. మా టీమ్ మెంబర్స్ 4 డేస్ నుంచి వాళ్ళ గ్రూప్‌లో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. అదంతా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఎంతవరకు నిజం, అసలు ఏం జరుగుతుంది అని వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నాను. నేను వెంటనే వీడియో చెయ్యట్లేదండి. అందులో మళ్ళీ ఆ శారీస్ ఏదైతే మనకి సెకండ్ క్వాలిటీ శారీస్ మన కస్టమర్స్‌కి ఇచ్చారో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాల్ చేస్తే. ఆ అడ్మిన్ ఎవరు? రీసేలర్. షార్ట్స్ చేసుకుంటూ, లాంగ్ వీడియోలో చేసుకుంటూ ఈ మధ్యన 1 మంత్‌లో స్టార్ట్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మనల్ని చూసి కాపీ చేసి యమునక్క ఇలా చేసేస్తుంది, నేను ఇలా చేసేస్తాను, ఏదో సక్సెస్ అయిపోతాను అని అనుకుంటే అది ఎంతవరకు అవుతుందనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ టైమ్ రాణి కలెక్షన్స్ ఏదో సంథింగ్ వాళ్ళు కూడా అలాగే చేశారు. వాళ్ళకి ఏం చేయాలో అది చేసాం మేము. వాళ్ళు అక్కడితో డ్రాప్ అయిపోయారు. మీకు కూడా నేను అదే చెప్తున్నాను. 3 డేస్‌లో ఇది కంటిన్యూగానే అయితే మాత్రం నేను మీ ప్రూఫ్స్‌తో సహా నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఏదైతే మీది రిటైల్ గ్రూప్ ఉందో, యూట్యూబ్‌లో ఛానల్ ఏదైతే ఉందో, ఆ ఛానల్ నేమ్‌తో సహా చేస్తాను. మీకైతే ఇంకా మరి రామా మీకేముండదు. నేను ఒక్క వీడియో గాని మీ యూట్యూబ్ ఛానల్ నేమ్‌తో సహా నేను వీడియో గాని రిలీజ్ చేశానా, మీకసలు రిటైల్‌లో ఒక్కసారి కూడా మీరు సేల్ చేసుకోలేరు. గుర్తుపెట్టుకోండి. జెన్యూన్‌గా మీరు గ్రూప్ పెట్టుకోండి. కాదని అనట్లేదు. ఎన్నో పేజెస్ ఉన్నాయి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. నేను మిమ్మల్నే ఎందుకంటాను? మీ పేరు ఇప్పుడు మెన్షన్ చేయడం నాకు పెద్ద పనేం గాదు. కానీ ఎవరికైనా కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో నేను పేరు రిలీజ్ చేయకుండా వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంపల్సరీగా మీరు చూస్తారు నాకు తెలుసు. ఇది కంటిన్యూ అవ్వకుండా చూసుకోండి. ఇది కంటిన్యూ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఎందుకనంటే నన్ను మోసం చేయపోని. నన్ను మోసం చేసావు ఆల్రెడీ. ఎలా? నా గ్రూప్‌లో ఉంటూనే నా గ్రూప్ మెంబర్స్ నువ్వు తీసుకొని, నా శారీ పిక్స్ నువ్వు తీసుకొని, నాకు తెలియకుండా నువ్వు గ్రూప్స్ పెట్టుకొని నువ్వు రన్ చేస్తున్నావు. కానీ నా కస్టమర్స్‌ని మోసం చేయకు. నా సబ్స్క్రైబర్స్‌ని, నా గ్రూప్ మెంబర్స్‌ని మోసం చేయకు. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. నా హోల్‌సేలర్ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు సిస్టర్స్‌తో సమానం. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ అని. వాళ్ళకి ప్రతి విషయంలో నేను హెల్పింగ్‌గా ఉంటాను. ఎవ్వరైనా కూడా 700 మందిలో చాలా మెసేజెస్ వస్తే వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తాం మేము. తెలుసా? మాకంత ఇంపార్టెంట్. మా నంబర్ మీకెలా వచ్చింది అని చెప్పి 30, 40 సార్లు చాలా మంది అడిగితేనే మీరు రిప్లై ఇవ్వలేకపోయారు. మీకెందుకు గ్రూప్స్? మీకెందుకు బిజినెస్ అంత ధైర్యం లేనప్పుడు? ఎందుకు ఈ దొంగతనం పనులు? ఒకరిని మోసం చేసి మనం ఎన్ని రోజులు మనం సక్సెస్ అవ్వలేము. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నీ రిటైల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో కలెక్షన్స్ అని ఉంటది. ఫస్ట్ కూడా ఒక వర్డ్ ఉంటది. నాకు తెలియదని మాత్రం అనుకోకు. దాన్ని నేను పెట్టి మరీ వీడియో చేస్తా. ఏదైతే ఆ గ్రూప్ స్క్రీన్ షాట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడే నేను వెయ్యొచ్చు పక్కన. కానీ ఎందుకు వెయ్యట్లేదు అంటే
నువ్వు కూడా ఒక అమ్మాయివే, ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నావు, సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, కష్టపడు, సక్సెస్ అవ్వు, నాకు కూడా హ్యాపీనే. కానీ మోసం చేసి సక్సెస్ అవ్వాలని మాత్రం అనుకోకు. కస్టమర్కి మనం మంచి క్వాలిటీ ఇవ్వడానికి చూడాలి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, నేను అదే చెప్తా. నువ్వు 10 రూపాయలు తక్కువ చేసి ఇచ్చి మంచి క్వాలిటీ లేకుండా ఇచ్చి వాళ్ళు లాస్ చేసావు. ఇప్పుడు వాళ్ళకి నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ గ్రూప్లో నువ్వు జెంట్స్ని ఎలా అమ్మా యాడ్ చేస్తావు? ఎలా యాడ్ చేస్తావు నువ్వు? అది కరెక్టా? మిస్యూజ్ అయితే అమ్మాయిల నెంబర్స్ ఏం చేస్తావు? నా గ్రూప్ నేను ఎంత సెక్యూరిటీగా చూస్తాను తెలుసా? నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా అలా చూసుకునే ఉంటారు. గ్రూప్లో ఎవరికైనా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము రెస్పాండ్ అవుతాం, వెంటనే రెస్పాండ్ అవుతాం. గ్రూప్ కాకపోయినా బయట వాళ్ళకైనా మేము రెస్పాండ్ అవుతాం. అది కనకధార సిల్క్స్. ఇలాగే స్టార్టింగ్లో కూడా ఇద్దరు చేశారు. అప్పుడు వీడియో అయితే నేను చెయ్యలేదు, వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళు వెంటనే ఆగిపోయారు అక్కడతో. నీకు వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా జెన్యూనిటీ లేకుండా, కష్టం లేకుండా, ఎటువంటి కంటెంట్ లేకుండా సక్సెస్ అయిపోవాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకు. అది జరగని పని. నువ్వు 1 మంత్ కూడా కాలేదు ఈ గ్రూప్ పెట్టి, పూర్తిగా 20 డేస్ కూడా కాలేదు. కానీ నా వరకు వచ్చేసింది కదా, వీడియో రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు. ఒకటే చెప్తున్నానమ్మా, నువ్వు కూడా సక్సెస్ అవ్వాలి, చక్కగా బిజినెస్ చేసుకోవాలి. నువ్వు రీసెంట్గా చిన్నగా బిజినెస్ చేస్తున్న అమ్మాయివే. కానీ ఒకరిని మోసం చేసి ఎదగాలని మాత్రం ఎప్పుడు అనుకోకు. నువ్వు నా గ్రూప్లో నుంచి నెంబర్స్ నా పర్మిషన్ లేకుండా, వితిన్ వాళ్ళ పర్మిషన్ కూడా లేకుండా నువ్వు ఎలా యాడ్ చేసావు? ఒకవేళ ఏదైనా మిస్యూజ్ అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ వహిస్తావా? నువ్వు తీసుకుంటావా బాధ్యత? తీసుకోగలవా? గుర్తుపెట్టుకో, ఇదే రన్ అయ్యింది అని అంటే నీ కలెక్షన్స్ ఏదైతే ఉందో, ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మొత్తం అన్నీ నేను ప్లే చేసి నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను. రిటైల్లో ఒక్కసారి కూడా నువ్వు సేల్ చేసుకోలేవు. ఇది వార్నింగే అనుకుంటావో, రిక్వెస్టే అనుకుంటావో, నీ మంచి కోరి చెప్తున్నాను అనుకుంటావో, నీ ఇష్టం. కానీ నేనైతే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, నా గ్రూప్లో నెంబర్స్ తీసుకోవడము, వాళ్ళ నెంబర్స్ని మీ గ్రూప్స్లో యాడ్ చేసుకోవడము, లేదంటే వాళ్ళకి పర్సనల్గా మెసేజెస్ చేయడము, ఇటువంటివి ఏవి జరిగినా కూడా నేను సైబర్ క్రైమ్ ద్వారా నేను మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం అయితే మామూలుగా ఉండదండి. ఎందుకు అని అంటే, మేము చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళం. ఇంత తక్కువ టైంలో మాకు ఇన్ని ఆర్డర్స్, ఇంతమంది ఫాలోయింగ్, ఇంత సక్సెస్ వచ్చింది అని అంటే అది నా కష్టం అని నేను చెప్తాను, నా టీం వర్క్ అనే నేను చెప్తాను. కానీ మీరు తీసుకొని, మీరు గ్రూప్ పెట్టుకొని చేయడంలో నాకు బాధ అనిపించలేదు. కానీ వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వకుండా, వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ ఎలా వచ్చిందని అంటే నువ్వు రెస్పాండ్ అవ్వలేకపోయావు. నీకెందుకు అడ్మిన్? నువ్వెందుకు లీడర్షిప్ చేస్తాననుకోవడం, చెయ్యాలనుకోవడం? నేనైతే ఫైనల్గా ఒకటే చెప్తాను, నువ్వు గ్రూప్ పెట్టావనో, నువ్వేదో బిజినెస్ చేసేస్తావేనో నా బాధ కాదు. నువ్వు అంత చెయ్యట్లేదు, నీకు అంత లేదు కూడా, నాకు తెలిసే విషయం. కానీ నువ్వు నా కస్టమర్స్ని మోసం చేస్తున్నావు. నా పర్మిషన్ లేకుండా, పోనీ నా పర్మిషన్ లేకపోయినా ఓకే, వితిన్ నెంబర్ ఎవరిదైతే యాడ్ చేస్తున్నావో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. పోనీ సరే, నాకు చెప్పొద్దు, నాకు తెలియకుండా నువ్వు గ్రూప్ పెట్టాలనుకుంటున్నావు కాబట్టి వితిన్ వాళ్ళ పర్మిషన్ నువ్వు తీసుకోవాలి కదా. మేడం ఇలా మీ గ్రూప్లో యాడ్ చేయొచ్చా అని. ఎలా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నువ్వు యాడ్ చేసేస్తావు? మళ్ళీ వాళ్ళు మా నెంబర్ మీకు ఎలా వచ్చిందని అంటే నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు. నీకెందుకు అంత ధైర్యం లేనప్పుడు? నేను ఒకటే చెప్తున్నాను, నన్ను మోసం చేయాలనుకున్నావు, చేసావు, ఓకే. నాకేం అస్సలు 1% కూడా నాకు అది లెక్కలోకి రాదు. కానీ నా కస్టమర్స్, నా ఫాలోవర్స్, నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్నగా బిజినెస్ చేసుకుంటూ మంచి వాళ్ళందరూ చాలా మంచి మర్యాదగా అక్క అని చెప్పి నన్ను పిలుస్తూ ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు.
ఏ ఒక్కరితో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి క్రాషెస్ రాలేదు మాకు. అలాంటి మంచి వ్యక్తుల్ని నువ్వు మిస్యూజ్గా వాళ్ళ నెంబర్స్ చేస్తూ మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు మోసం చేసావు. వాళ్ళకి పిచ్చి పిచ్చి క్వాలిటీ శారీస్ ఇచ్చావు. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మరి రెస్పాండ్ అవ్వాలి కదా. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇది కానీ కంటిన్యూ అయ్యిందంటే మాత్రం నీ పేజ్ ఇక్కడ ఉంటుంది స్క్రీన్ మీద, లోగోతో సహా. లోగో కూడా నాకు తెలుసు, నీ పేజ్ నేమ్ తెలుసు, నువ్వు తెలుసు. ఇంక ఇది కంటిన్యూ అవ్వకూడదు. మీ అందరికి కూడా నేను చెప్తున్నానండి, మీకు మీరుగా జాయిన్ అయితే మాత్రమే ఏ గ్రూప్లోనైనా ఉండండి. ఎవరైనా తీసుకెళ్ళి మిమ్మల్ని జాయిన్ చేస్తే మాత్రం మీరు గ్రూప్స్లో ఉండొద్దు. అసలు వెంటనే లెఫ్ట్ అవ్వండి. ఎందుకనంటే దానివల్ల మీరు నష్టపోతారు, కానీ వాళ్ళకి నష్టం కాదు కదా. మీకు మీరుగా నమ్మకం ఉండి జాయిన్ అవ్వండి. లేదు అంటే లెఫ్ట్ అయిపోండి. ఇప్పుడు మన గ్రూప్ ఉంది, హోల్సేలర్ గ్రూపు. ఆ గ్రూప్లో కొంతమంది అప్పుడప్పుడు లెఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు నాకు చెప్పి లెఫ్ట్ అవుతారు తెలుసా. అక్క మాకు పిక్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అక్క, మీరు ఏదైనా మంచి కలెక్షన్ వచ్చేటప్పుడు నాకు పర్సనల్గా సెండ్ చేయండి అక్క, గ్రూప్లో నేను ఇవన్నీ చూసుకోలేకపోతున్నాను, నా గ్రూప్ ఉంది అని చెప్పి లెఫ్ట్ అవుతారు. కొంతమంది మేము బిజినెస్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి లెఫ్ట్ అవుతారు మన వాళ్ళు తెలుసా. అంత మర్యాదస్తులు మన వాళ్ళందరూ కూడా. మీకు మీరుగా యాడ్ అవ్వలేనప్పుడు కంపల్సరీగా అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోండి. ఇప్పుడు ఆ గ్రూప్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెఫ్ట్ అయిపోండి. మనకి కనకధార సిల్క్స్కి ఓన్లీ ఒకే గ్రూప్ ఉంది, కనకధార హోల్సేలర్ గ్రూప్, అంతే. ఇంక వేరే గ్రూప్స్ అనేవి లేవు. రిటైల్ గ్రూప్ ఉన్నా కూడా ఆ గ్రూప్ యాక్టివ్లో లేదు. ఓకే కదా. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, ఎదుటి వాళ్ళు ఎవరో మోసం చేస్తున్నారు అంటే వాళ్ళు మోసం చేయడానికి మనం కూడా కారణమవుతాం. ఎందుకంటే మనం నిజాలు తెలుసుకోకుండా వాళ్ళని నమ్మేసి ఎటువంటి ప్రూఫ్స్ వాళ్ళ నుంచి చూడకుండా మనం ఎలా తీసుకోగలుగుతాం చెప్పండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మరొకసారి ఇటువంటివి రిపీట్ అవ్వకూడదు. 700 మందిని నువ్వు మోసం చేయాలనుకున్నావు, అందులో 100-150 మంది దగ్గర నువ్వు యాడ్ చేసావు. వాళ్ళల్లో చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడితో ఆగకపోతే మాత్రం వాళ్ళతో పాటుగా నీ పేజ్ మొత్తం అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేసి నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఇది నీ మంచికే చెప్తున్నాను. రిటైల్లో కూడా ఒక్కసారి కూడా నువ్వు సేల్ చేసుకోలేవు. రీసెంట్గానే బిజినెస్ స్టార్ట్ చేసావు, రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ పెట్టావు. చక్కగా కష్టపడు, కంటెంట్ తెచ్చుకో, కష్టపడి సక్సెస్ అవ్వు. ఇలా దొంగతనంగా సక్సెస్ అయిపోవాలి, ఏదో సాధించాలి అని అనుకోకు. అలా అనుకున్న వాళ్ళు ఎవరు ఏది సాధించలేరు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. వీడియో మొత్తం చూసే ఉంటారు కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారంటే మోసపోయేలాగా మనం వాళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నాం. మనం మోసపోయే అవకాశం వాళ్ళ దగ్గర వాళ్ళకి మనమే ఇస్తున్నాం. సో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. నేను నా గ్రూప్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్పి మాత్రమే లింక్ ఇస్తాను. నాకు నేనుగా ఎవరిని ఇప్పటి వరకు యాడ్ చేయలేదు. యాడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్గానే ఉన్నారు, సెక్యూరిటీగానే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన గ్రూప్లోనే ఉంటూ మన గ్రూప్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని తీసుకెళ్ళి వేరేగా యాడ్ చేసి ఏదేదో ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ ఫ్రాడ్ అనేది ఎన్ని రోజులు వాళ్ళకి వర్కౌట్ అయ్యింది? 15 days కూడా కాలేదు పూర్తిగా, 20 days కూడా కాలేదేమో నాకు తెలిసి. మన గ్రూప్ మెంబర్స్, మన టీం మెంబర్స్ ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్నారు. ఇది ఇక్కడతో ఆగకపోతే మాత్రం నా వరకు వస్తుంది కంపల్సరీగా. ఇది వాళ్ళ ప్రూఫ్స్తో పాటు నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను. మీ అందరికీ కూడా ఒకే రిక్వెస్ట్ అండి, మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి శారీస్, మంచి మంచి టిప్స్, మంచి కంటెంట్ మీకు ఇస్తూ ఉంటాము. మీకు ఛానల్లో ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా కూడా మన గ్రూప్లో నుంచి కానీ మన కస్టమర్స్కి ఏ హెల్ప్ కావాలనుకున్నా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. వీలైనంత వరకు నేను చేయడానికే ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.